బొప్పాయి ఇత్తనాలు తీసుకోవాలి. ఓకే. మన తిని పారేసే బొప్పాయి ఇత్తనాలు తీసుకొని హ్మ్. శుభ్రంగా కడిగి ఎండించి పాలలో తిని భావన చేయాల. హ్మ్. ఆ భావన ఎలా చేయాలో ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. ఓకే. ఏం స్టవ్ చేయాలి సార్? పెట్టడమ్మా. ఓకే. ఇలా ఈ బొప్పాయి ఇత్తనాలని హ్మ్. ఈ విధంగా ఈ కడాయిలో వేసి హ్మ్. వీటిని మనం హ్మ్. కొద్దిగా పాలు తీసుకోవాలా. ఓకే. ఇవి ఏమీ వేయక్కర్లేదా సార్? ఏమి వేయక్కర్లేదమ్మా, డైరెక్ట్ డ్రైగానే. డైరెక్ట్ అందులో వేసి హ్మ్. దీంట్లో ఇలా పాలు వేస్తూ దాన్ని మనం ఏపుడు చేయాలి. ఓకే. సిమ్ లో పెట్టుకోమంటారా సార్? పెట్టుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని హ్మ్. చేయండి. ఓకే. కొద్దిగానే వేసుకోవాలంటారు. కొద్దిగా వేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు కొద్దిగా చూపిస్తున్నాను. మీరు ఎప్పుడు చేసినా ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఈ పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత వీటిని ఎండించి చూర్ణం చేయాలి. ఓకే. ఈ పాలన్నీ ఎగిరిపోయాయి. ఇలా ఈ బొప్పాయి ఇత్తనాలు మనం తీసుకుంటున్నాం. చక్కటి భారతీయ సాంప్రదాయానికి సంబంధించిన అద్భుతమైన నరాల బలహీనానికి బొప్పాయి చూర్ణం. ఈ బొప్పాయి గింజల చూర్ణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హ్మ్. మానవ జాతికి ఛాలెంజ్ చేసే చక్కటి ఔషధం ఈ బొప్పాయి ఇత్తనాల చూర్ణం. ఇది మన పిల్లలు చూర్ణం తీసుకొస్తారు, చూస్తూ ఉండండి. సార్ మరి మనము దీన్ని ఇలా పొడి చేసేసుకున్నాము. ఓకే. సో దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటారు? అసలు దీనిలో ఉండే ఉపయోగాలు ఏంటి సార్? చాలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అలనాడు ఆది మానవులు సేవించి మహాబలుడుగా పేరుగాంచిన చక్కటి ఈ బొప్పాయి ఇత్తనాల చూర్ణం ఏ విధంగా వాడాలంటే, ఒక్క గ్లాసు గోరువెచ్చని పాలల్లో ఓకే. ఒక్క చిటికుడు ఈ చూర్ణాన్ని కలిపి అలా పటిక బెల్లం వేసుకోవచ్చు, లేదా ఆర్గానిక్ మన బెల్లం వేసుకోవచ్చు. దీన్ని వాడడం అలవాటు చేస్తే రోజు రాత్రి మాత్రమే, పగులు తీసుకోకూడదు. ఓకే. ఇది సేవించిన తర్వాత కాస్త నిద్ర వస్తుంది మనిషికి. హ్మ్. దీన్ని సేవిస్తే నరాలలో బ్లడ్ క్లాట్ ఉంటుంది, ఆ క్లాట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన తర్వాత ఈ నరాలలో బ్లడ్ క్లాట్ కావడం, హ్మ్. బ్రెయిన్ లో క్లాట్ కావడం, అవును. హార్ట్ లో హార్ట్ క్లాట్ అటాక్స్. కావడం, ఈ చెత్త సమస్యలతో మృత్యువత పడ్డారు చాలా మంది. అవును. అటువంటి వారికి ఇది బ్రహ్మాస్త్రంతో సమానమైనది బొప్పాయి ఇత్తనాల చూర్ణం. మేము ఓకే. చాలా మందికి ఇచ్చాం. ఇది నా రహస్యంగా ఇస్తుంటే ఈరోజు మా సుమన్ టీవీ ఒక ప్లాట్ఫారం ద్వారా ఇది ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక. ఇది వరకు కూడా ఒక చిన్న రెమెడీ ఇచ్చాను డయాబెటీస్ గురించి, ఒక మెంతులు పసుపుతో ఇచ్చాను. దాంతో సమానమైనది ఈ నరాల బలహీనానికి, నరాల్లో ఉన్న బ్లడ్ క్లాట్ ఓపెన్ కావడానికి ఈ బొప్పాయి చూర్ణాన్ని సేవించండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఓకే. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, నేరుగా నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కానీ ఈ చూర్ణాన్ని నేను పంపివ్వలేను. మీరు తయారు చేసుకుంటే చెప్పింది చెప్పినట్లుగా చేసుకొని మీరు ఆరోగ్యవంతులవుతారని ఆశిస్తున్నానండి. ఓకే. నమస్తే. ఇది ఇప్పుడు మనము ఎవరెవరు తీసుకోవచ్చు అంటారు సార్? ఇది దాదాపు ఒక 15 సంవత్సరాల పిల్లలకి తీసుకోవచ్చండి. ఎందుకంటే అంత చిన్న పిల్లలకి బలహీనం అనేది ఉండదు. వాళ్ళు ఇంకా ఆటపాటల్లో ఫిజికల్ గా ఉంటారు కాబట్టి ఇమ్యూనిటీ ఎప్పుడైతే ఇంటర్లోకి ఎంటర్ అవుతారో అక్కడి నుంచి మైండ్ మెచ్యూర్ అవుతుంది వాళ్ళకి. అప్పటి నుంచి ఆ సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా. ఈ స్టడీ గురించి కానీ, ఆ పుస్తకాలు మోయడము, ఆ సిలబస్లు, ఆ జర్నీ చేయడం, ఈ ఇంకో ఆలోచనలు, మానసికంగా ఎన్నో ఆలోచనలతో ఫిజికల్ గా నరాల బలహీనం వచ్చి అటువంటి వాళ్ళందరూ వాడచ్చు ఇది. ఓకే. 15 ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రం ఇది వాడొచ్చు. అంత చిన్న పిల్లలకి ఆ టెన్షన్లు ఉండవు కదండి. అవును సార్. ఇదైతే మనము ఎన్ని రోజులు తీసుకోవాలంటారు? తీసుకోవచ్చు. అర్ధ మండలం అంటే 21 days. 21 డేస్ తీసుకోవాలి ఖచ్చితంగా. నైట్ టైం. ఆ తర్వాత మళ్ళీ ఒక నెల రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే. ఇది కేవలం 60 రోజులు మాత్రమే సేవించాలా, అది ఒక సంవత్సరంలో. ఓకే. ఓన్లీ 60 డేస్ మాత్రమే 60. వాడాలి. 20 days 1 month గ్యాప్, 20 days 1 month గ్యాప్. ఎక్కువ తీసుకుంటే ఇది బాడీ వేడి చేస్తుంది. ఈ వేడి తగ్గించడానికే ఈ బొప్పాయి ఇత్తనాలను మనం పాలలో భావన చేస్తాం. ఓకే. 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 ఈ బొప్పాయి ఇత్తనాలలో ఉండే ఒక కాల్షియం, ఐరన్, ఈ పాలల్లో ఉండే ఒక కాల్షియం, ఈ బెల్లంలో ఉండే ఐరన్ ఒక్కసారిగా బాడీకి లభిస్తే ఆ మనిషి నరాల బలహీనంత దూరమే చక్కటి బలవంతుడేతాడు. ఇది నా అనుభవం. ఎంతో అద్భుతమైన చిట్కా ఇది. అందరూ బొప్పాయి ఇత్తనాలని పారేస్తారు, ఇక పైన పారవేయకండి. ఇటువంటి ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఈ ఛానల్ ద్వారా మీ అందరి ముందు తీసుకొస్తాను. సో చూసారు కదా వ్యూవర్స్,